హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు ఈ వీడియోలో శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పళ్ళు పార్ట్ డౌన్ సైడ్ది రివర్స్లో తీసుకొని ఫస్ట్ ప్లీట్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టుకోండి, మిగతా ప్లీట్స్ అన్ని చిన్నగా పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ప్లీట్ తీసుకొని ఐరన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ రిమైనింగ్ పార్ట్ రివర్స్లో ఉంది చూడండి, మొత్తం పళ్ళు పార్ట్ అది కరెక్ట్ సైడ్ ఇప్పుడు ఫోల్డ్ చేస్తూ అలా ప్లీట్స్ అన్నీ ఐరన్ చేయండి. నేను చూపిస్తున్నట్టుగా అలా ఫోల్డ్ చేయండి. ఈ మెథడ్ అనేది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే కస్టమర్స్ ప్లీట్స్ ఈక్వల్గా రావడానికి ఇష్టపడతారు కదా. లైక్ ఇప్పుడు ప్లీట్స్ అటు ఇటు ఉండడం అలా నచ్చదు కదా కొంతమంది కస్టమర్స్కి. సో ఈక్వల్గా రావడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే ఈ ప్రీ ప్లేటింగ్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మొత్తం ఐరన్ చేసేయండి. చూడండి, ఫస్ట్ ప్లేట్ పెద్దగా ఉంది, ఈ మిగతావి ఇవి చిన్నవి, ఇవి చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఈ పళ్ళు తీసి ఫ్రంట్ సైడ్ నుండి తిప్పేసి కరెక్ట్ సైడ్కి టర్న్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పట్టుకోండి. 1 by 1 ఒక లైన్ వదిలేసి ఇంకో లైన్, ఆ లైన్స్ ఉన్నాయి కదా మనం ఇందాక ఐరన్ చేసుకున్నాయి, మిడిల్ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ పట్టుకోవాలి. ఇలా ఇది ఎందుకు ఇందాక అలా చేసామంటే జస్ట్ ఇలా మనకి మార్క్స్ రావడానికి, లైక్ ఐరన్ మార్క్స్ రావడానికి. ఇలా చేస్తే ప్లీట్స్ అనేది ఈక్వల్గా వస్తాయి. ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని పిన్తో సెక్యూర్ చేయండి. సెక్యూర్ చేసి ఒకసారి ఐరన్ చేసేయండి. అండ్ మీకు ఎవరికన్నా శారీ ప్రీ ప్లేటింగ్ సర్వీస్ కావాలంటే, నేను ఉండేది మాత్రం హబ్సిగూడ, హైదరాబాద్, స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటాను, హబ్సిగూడలో. లోకల్ వాళ్ళైతే నాకు డైరెక్ట్ ఆర్ స్విగ్గీ, ర్యాపిడో ఆర్ ఊబర్ త్రూ కూడా సెండ్ చేయొచ్చు. నాన్ లోకల్ వాళ్ళైతే కొరియర్ సర్వీసెస్ మనకు చాలానే ఉన్నాయి, కొరియర్లో కూడా వేసేయండి. నేను మీకు సేఫ్గా కొరియర్లో వేసి పంపిస్తాను. చేసి ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ప్లీట్స్ జరుగుతూ ఉంటాయి కదా, జరీ కదా శారీ, ఆ జరీ వాళ్ళకి అటు ఇటు అవుతుంటుంటాయి. మనం గట్టిగా పట్టుకొని ఒకసారి చేసేయండి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేయండి. పళ్ళు పట్టేస్తుంది కదా, ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ చూద్దాం. ఈ ఫ్రంట్కి కొంచెం స్ప్రెడ్ చేసి ప్లీట్స్ అనేది లైట్గా స్ప్రెడ్ చేయండి. 1 ఇంచ్ అంత, ఒక్క ప్లీట్ 1 ఇంచ్ డిస్టెన్స్తో ఉండేలా చూసుకుంటూ స్ప్రెడ్ చేయండి. 1 by 1 అలా స్ప్రెడ్ చేస్తూ గట్టిగా పట్టుకోండి. మెయిన్గా ఫింగర్స్తో ఇక్కడ మనం చేయగలుగుతున్నాం. ఐరన్ చేసేయండి, అడ్జస్ట్ చేసేసి ఈక్వల్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని చేసి మనం చేయగలుగుతున్నాం.
చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా మనం ఎంత అయితే తీసుకున్నామో అంతా ఐరన్ చేసేయండి ప్లీజ్. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇందాక ఎలా చేసామో అలాగే. ఇందాక కొంచెం స్ప్రెడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. చీర జారిపోవద్దు అనుకుంటే టేబుల్ మీద ఇలా క్లిప్స్ పెట్టి టైట్ చేయండి. లేదా మీ దగ్గర క్లిప్స్ లేవా అనుకుంటే క్లచెస్ ఉంటాయి కదా, హెయిర్ క్లచెస్, అవి పెట్టండి. అండ్ ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ రైట్ సైడ్ నుండి ఫస్ట్ ప్లీట్ మాత్రం పెద్ద తీసుకోండి. మిగతావన్నీ ఆ ఫస్ట్ ప్లీట్లో హాఫ్ తీసుకోండి. ఎందుకంటే ప్లీట్స్ చాలా వస్తాయి, ఆల్మోస్ట్ 8 to 9 వస్తాయండి. ఇలా అన్ని ప్లీట్స్ తీసుకున్నాక పిన్తో సెక్యూర్ చేయండి. సెక్యూర్ చేసి నా టేబుల్ మీద పెట్టి అడ్జస్ట్ చేయండి అండి. స్ప్రెడ్ చేస్తూ పెట్టండి. ఇక్కడ నేను ప్లీట్స్ పైన అన్నీ ఒకే దగ్గరకు పెట్టలేదు, కొంచెం చిన్నగా కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మనం ప్లీట్స్ స్టమక్ దగ్గర టక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా లావుగా కనిపిస్తుంది కదా స్టమక్. సో అలా కనిపించకుండా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే అంత కనిపించదు. ఇలా ప్లీట్స్ అడ్జస్ట్ చేస్తూ ఐరన్ చేయండి ఒకసారి. మిడిల్లో ఒక పిన్ పెట్టండి బ్యాక్ సైడ్ నుండి. సో ప్లీట్స్ మీరు అటు ఇటు ఒకవేళ శారీని లేపినా కానీ జారిపోకుండా ఉంటాయి. సైడ్స్ కూడా ఒకసారి ఐరన్ చేసేయండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్ చేసి రివర్స్ సైడ్ తీసుకోండి. పళ్ళు పార్ట్ మీ షోల్డర్ మీద వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్టు చింగిది ఉంటుంది కదా, ఆ పార్ట్ పైకి తీసుకోండి, ఫోల్డ్ చేయండి ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు కవర్ సైజ్ అంతా చూసి 1 ఇంచ్ తగ్గించి ఫోల్డ్ చేయండి, ఎందుకంటే కవర్లో కొంచెం స్పేస్ ఉండేలా చూసుకోవాలి. ఇలా నీట్గా చూడండి. ఇప్పుడు పైది ఫోల్డ్ చేయండి. ఇది టూ స్టెప్ ఫోల్డింగ్ అండి. పైది అండ్ కింది ఒకేలాగా ఫోల్డ్ చేసి బాక్స్ ఫోల్డింగ్ లాగా కవర్కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తూ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఫ్లిప్ చేసి ఇలా అడ్జస్ట్ చేయండి. Thank you for watching and do subscribe to my channel.